నెల్లూరు జిల్లా కావలి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలోని కావలి రూరల్ మండలానికి చెందిన పలు గ్రామాలు వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందంటున్న కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. మైనింగ్ మాఫియా రకరకాల పేర్లతో ఈరోజు కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించిన నాటి నుంచి కూడా ఆయనపై అయితే వస్తున్నటువంటి ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో పుంకాలుగా వస్తున్నటువంటి కథనాలు అంటే వీటన్నిటికీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు కావ్య కృష్ణారెడ్డి ఇక్కడ దాకా వచ్చారు, ఈరోజు ఎలాంటి పరిస్థితులు కావలిలో ఉన్నాయి, ఈరోజు ఇన్ఛార్జిగా రాకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఏంటి, వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటి, ఈరోజు ఆయనే మన ముందున్నారు. సార్ ఈరోజు చెప్పండి, ఈరోజు మైనింగ్ డాన్ గా అయితే మీరు చాలా పెద్ద పేరును మూట కట్టుకున్నారు, నిజంగా మీరు మైనింగ్ డానేనా? అంటే నేను ప్రజలందరికీ కూడా తెలుసు, మొట్టమొదటి నేను అధ్యాపకుడిని, కొన్ని వేల మందికి చదువు చెప్పినటువంటి వ్యక్తిని, సంస్కారం ఉంది కాబట్టి ఇప్పటి వరకు నేను ఏది కూడా మాట్లాడాల. మేమందరం కూడా రాజకీయాల్లోకి వచ్చింది పేదవాడికి సేవ చేయాలనే తపన తప్ప వేరే ఉద్దేశాలు కాదు. మా వ్యాపారాలన్నీ వదులుకొని ఈరోజు పేదల కోసం ఇక్కడ మేము ఉన్నామే తప్ప మాకు డబ్బు కోసం కాదు. నేను ఒకటే చెప్తున్నా, నేను 2007లో నేను క్రషర్ వ్యాపారం బిగిన్ చేశా. అప్పటికే నేను ఎంపీపీ, అది మర్చిపోతున్నారు. అప్పటికే నేను ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి మీద ఎలా బురద చల్లొచ్చో, ఎలా ఇబ్బందులు పెట్టొచ్చో అందులో నేను ఇండివిడ్యువాలిటీ ఉండే వ్యక్తిని. నేను పేదల కోసం ధనవంతులతో అడ్డం తిరిగినటువంటి వ్యక్తిని, పేదల ఆస్తులను కాపాడుకునే దాంట్లో అందరిని ఎదిరించినటువంటి వ్యక్తిని. కాబట్టి నా మీద ఎన్నో రకాల అపోహలు, ఎన్నో రకాల దుర్మార్గమైనటువంటి పనులు చేస్తారని నాకు తెలుసు. అటువంటి వ్యక్తిని 2006 నుంచి 2011 వరకు ఎంపీపీగా ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏదైనా తప్పులు చేస్తుంటే ఇడుమని ఇవన్నీ ఎందుకు నేను నా మీద ఏ చర్య తీసుకోలేదు. ఇప్పటి వరకు నా మీద పోలీస్ కేసులు ఉన్నాయా, లేదంటే నా మీద ఏమైనా ఒక చీటింగ్ కేసులు ఉన్నాయా, నేను నన్ను ఇబ్బందులు పెట్టానని ఎవరైనా చెప్పారా? ఓన్లీ నేను చేసిన పనల్లా కావలిలో పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాలని తెలుగుదేశం పార్టీని ఆశ్రయించడమే నేను చేసిన తప్ప. ఇప్పటి వరకు గౌరవ ఎమ్మెల్యే గారికి నా అవినీతి కనిపించలేదా? ఇప్పుడే కనిపించిందా? తెలుగుదేశం టికెట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత నేను మాఫియా డాన్ అయ్యానా? అంతకుముందు నేను ఎలా అయ్యానయా? 2019లో నా చేత ఓట్లు వేయించుకున్న రోజు నేను డాన్ కనిపించలేదా? ఇప్పుడు నేను డాన్ అయ్యానా? లేదా మొన్నటి వరకు నా ఇంటి చుట్టూ తిరిగిన నువ్వు ఇప్పుడు నేను డాన్ అయ్యానా? మొన్నటి వరకు నా ఇంటి చుట్టూ ఎందుకు తిరిగావు నాయన? నువ్వు ఆ డాన్ అయి ఉంటే ఇన్ని రోజులు నువ్వు మీ బాసు ఏం చేస్తున్నాను నాయన? పట్టించకూడదా ప్రజలకి, లేదా ప్రభుత్వానికి, లేదంటే నా మీద పోలీసులు కేసులు పెట్టి లోపలైపోయకూడదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ అయ్యింది అనగానే నాకు ఎందుకంటే నేను ఒక్కటే చెప్తున్నా, నేను కల్మషం లేని వ్యక్తిని, ఏ ఒక్క మచ్చ లేని వ్యక్తిని, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టనటువంటి వ్యక్తిని, నిద్రలేసి పేదోళ్లతో మమేకయ్యే వ్యక్తిని. కాబట్టి నా మీద బురద జల్లడానికి ఏ ఒక్కటి లేక నా క్వారీ మీద ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్, ప్రతాప్ రెడ్డి ఇద్దరం పోదాం, నేను నువ్వు నా క్వారీలో చూసుకుందాం, నీకు ఛాలెంజ్ అయితే రా పోదాం ఇద్దరు. ఏం తప్పు చేశాను ప్రూఫ్ చేయి, ఆడగాని నువ్వు ప్రూఫ్ చేస్తే నేను రాజకీయాలకు స్వస్తి పలుకుతా. నువ్వు ప్రూఫ్ చేయలేకపోతే నువ్వే పోటీ చేయాలి. ఆడ క్షమాపణ చెప్పు చాలు. ఎందుకు అన్నెసరీ మాటలు, అమాయకులను రెచ్చగొట్టి నీ ప్యాకేజీల కోసం? నీ ఉద్దేశం నాకు తెలుసు ప్రతాప్ రెడ్డి. ఒక్క కావ్య కృష్ణాన్ని ఎదుర్కోవాలంటే నీ తల తాకట్టు పెట్టిన గెలిచే దమ్ము లేక నన్ను ఏదో విధంగా కుతంత్రాలు సృష్టించి నాకు టికెట్ లేకుండా చేయాలని, ఎవరో అనామకుడికి టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తామని అనుకుంటున్నాము. నీ కాకమ్మ కథలు ఇక్కడ వినటానికి కావ్య కృష్ణారెడ్డి చెవులో పూలు పెట్టుకోలేదు. తొందరలోనే నీకు అన్నీ చూపిస్తాను ప్రతాప్ రెడ్డి. నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన 700 కోట్ల కుంభకోణాలు నేను విజ్ఞతతో ప్రవర్తిస్తున్నా. ఎలక్షన్ టైం మాట్లాడితే ఇది రాజకీయ విషయంగా పరిగణిస్తుంది. తొందరలో సిబిఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉండు. నీ మీద 7 కేసులు కావలి 420గా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయి ఉన్నాయా? నువ్వు కావలికి పెద్ద 420,
నువ్వు నన్ను విమర్శించేదానికి ఏమీ సాధగాక పాపం అనామకులు ఏదో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తుల చేత నువ్వు పోస్టింగ్లు పెట్టించినా ఏ పోస్టుకి నేను సమాధానం చెప్పను. నేను ఏనుగు లాంటి, నువ్వు కుక్క లాంటివి, నువ్వు మురుగుతానే ఉంటావు. మురుగులకి భయపడే టైప్ కాదు. దయించి నీ ఇష్టం ఇంకో 100 మంది చేత పెట్టుకో, నన్ను ఏమీ చేయలేవు నువ్వు. అలాగే ప్రధానంగా ఈరోజు కావలి అభ్యర్థిగా మీ పేరు ప్రకటించారు. అనేక రకాలైనటువంటి ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు, ప్రధానంగా రైతులు మీ దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కావలి ప్రజల యొక్క కావలి నియోజకవర్గానికి 3 మండలాల కలైనటువంటి డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ కూడా ఈరోజు మరుగున పడిన పరిస్థితి. దీనిపై మీరు రేపు అధికారంలోకి వస్తే ప్రజలకి ఎలాంటి అవకాశాలు కలిగించబోతున్నారు? ఈరోజు చివరి ఆయకట్టు వరకు మీరు రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? మంచి విషయం అండి. ఎప్పుడో డిఎం ఛానల్ దాదాపు 20 సంవత్సరాల నాడు తవ్వారు. గునుపాటి రామచంద్రారెడ్డి గారు కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు ఈ డిఎం ఛానల్, దగదత్తి ముంగమూరు ఛానల్ తవ్వటం జరిగింది. అప్పటికి బ్లాస్టింగ్ సిస్టమ్ లేక, ప్రొక్లైన్ లేక, అప్పుడు మామూలుగా కూలి పనులతో చేసే మనుషుల చేత చేపించడం జరిగింది. నాడు ఆగిపోయినటువంటి వర్కులు ఈ రోజు కూడా ఏ పాలకులు కూడా అలసత్వం వహించారు. కనిగిరి రిజర్వాయర్ నుంచి ముంగమూరు వరకు నీళ్లు తేవాల్సినటువంటి వాటర్ని ఈ రోజున కావలి కాలం నుంచి డ్రా చేస్తున్నారు. అక్కడేమో కనిగిరి రిజర్వాయర్లో ఆయకట్టుదారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిఎం ఛానల్ వాటర్ అంతా కూడా కనిగిరి రిజర్వాయర్ డ్రా చేస్తున్నారు. కానీ ఈరోజు కావలి కాలం ద్వారా ఈ డిఎం ఛానల్ పరిధిలో ఉన్న ఆయకట్టుదారులు అందరూ కూడా నీళ్లు ఇచ్చినందువల్ల ఈరోజు కావలికి నీళ్లు రావడంలో లేట్ అవుతుంది. తప్పకుండా డిఎం ఛానల్ పూర్తి చేస్తాం. దగదెత్తి ముంగమూరు ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ నీళ్లు నింపి ఇది కూడా ఒక డెల్టా ప్రాంతంగా తీసుకొస్తాం. ముఖ్యంగా ఈ సందర్భంగా మీరు అడిగారు కూడా 2 విషయాలు చెప్తున్నా. అంటే అవగాహన లేని ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండబట్టే మన కర్మ ఇలా ఏడ్చింది. ఒకటి, కనిగిరి రిజర్వాయర్ బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన రిజర్వాయర్ ఈ రోజు రిజర్వాయర్లో పూడికి విపరీతంగా పూడిపోయినందువల్ల ఈ రోజు అక్కడ నీళ్లు నిలిచే పరిస్థితి లేదు. ఫస్ట్ కనిగిరి రిజర్వాయర్లో పూడికి తీసితే ఎక్కువ నీళ్లను స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి తప్పకుండా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున కనిగిరి రిజర్వాయర్ చెరువుల్లో ఉన్నటువంటి పూడికి తీసేదానికి మేమందరం కూడా జిల్లా తెలుగుదేశం నాయకులు అందరం కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి పూడికి తీస్తే మాకు డిఎం చర్ల ద్వారా ఎక్కువ నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండో విధంగా ఈ రోజున 1978లో సోమశిల ఆయకట్టును స్థిరీకరించినప్పుడు మూలాపేట నుంచి మాగుంట లేవుట్ కానీ, అరుణాధపురం కానీ ఇలా అన్నీ కూడా ఆ రోజుకి అగ్రికల్చర్ పొలాలు. అప్పటికి ఆయకట్టులో ఆ పొలాలన్నీ ఆయకట్టు కింద ఉన్నాయి. కానీ ఈ రోజు అన్ని ఇళ్ల స్థలాలు అయిపోయినాయి. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టు వచ్చింది. ఆ కృష్ణపట్నం పోర్టు కింద ఈ రోజు 50,000 ఎకరాలు ఈ రోజున ఆయకట్టును కోల్పోయి అన్ని కూడా ఇండస్ట్రియల్గా అయిపోయినాయి. అంటే ఒక్క ఆయకట్టు కింద దాదాపు 1,00,000 ఎకరాలు ఈ రోజు నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాగా కన్వర్ట్ అయిపోయింది. కాబట్టి 1,00,000 ఎకరాల నీళ్లను ఈ రోజు కావలి ఏరియాకి తీసుకురావచ్చు. ఎందుకంటే ఆయకట్టు అక్కడ తగ్గింది, ఇక్కడ పెంచుకొని మన పేదవాళ్ళకందరూ కూడా నీళ్లు అందించేదానికి నాకు ప్లానింగ్ ఉంది. తప్పకుండా దాన్ని సాధించే దాంట్లో కృషి చేస్తాను కూడా ఈ సందర్భంగా. మరొక కీలకమైనటువంటి విషయం, ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఐక్యత లేదు. మీరందరినీ కూడా చంద్రబాబు నాయుడు కూడా 50 కోట్లు కొన్నారు, అలాగే బేదా రవిచంద్రన్ 25 కోట్లు కొన్నారు, అలాగే సుబ్బారాయుడు 8 కోట్లు కూడా కొన్నట్టుగా కూడా ఈ రోజు ఆరోపణలు వస్తున్న పరిస్థితి. దీనిపై కావ్యకృష్ణ ఎలా స్పందించబోతున్నారు? ఏమండి, కొనటానికి సంతలో సరుకులు కాదండి, ఈ రాష్ట్రాన్ని పాలించే పాలకులు వాళ్ళు. తెలుసా తెలీదు, ప్రతాప్ రెడ్డి అమ్ముడు పోవడానికి పోయాడు తప్ప వాళ్ళు కొనేవాళ్ళు, వాళ్ళు తినేవాళ్ళు కాదు. కాబట్టి ఇంకొకసారి వాళ్ళ మీద ఇటువంటి దుష్ప్రచారం చేయడం మానుకోండి. చేతైతే ఇద్దరం ప్రజాక్షేత్రంలోకి పోదాం. ఒకరి మీద ఒకరు బుర్రల చల్లు కూడా సంస్కారం కాదు. కాబట్టి మేము ఇప్పటి వరకు కూడా మాట్లాడడం ఆ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఒకటి చెప్తున్నా, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి పోయి ప్రజలను మెప్పించలేక బిఎంఆర్ గారిని నిన్నటి దాకా అగౌరవపరిచి ఇప్పుడు బిఎంఆర్ గారిని పక్కన పెట్టుకుంటే తప్ప ప్రజలు రారని సెలబ్రిటీ అయినటువంటి బిఎంఆర్ ని పక్కన పెట్టుకుని తిరిగే ప్రతాప్ రెడ్డి, నువ్వు కూడా నన్ను కామెంట్ చేస్తే ఇంకా దానికి దెయ్యాలు వేదాలు వల్లించినటువంటి ప్రతాప్ రెడ్డి. అదే విధంగా ఈ రోజు మళ్ళా బిఎంఆర్ కూడా చాలటం లేదు, ఇంకొక ఆయన్ని పెట్టుకుందామని రేపో మాపో మంతనాలు జరిపి ఇళ్ల చుట్టూ తిరిగి రేతిరపూట కాళ్ళ దగ్గర ఒకడు. అంటే కురుక్షేత్ర సంగ్రామం ముందు కృష్ణుడు నిద్రపోతుంటే అర్జునుడు ఒక పక్క, దుర్యోధనుడు ఒక పక్క కూర్చున్నట్టుగా మీరు పోయి ఆ సుకుమార్ రెడ్డి కాళ్ళ కాడ తల దగ్గర కూర్చున్నటువంటి వైరాన్ని మేము చూస్తున్నాం. ప్రతాప్ రెడ్డి, ఇక్కడే నీ విజయమా నా విజయమా ప్రజలకు అర్థమైపోయింది. నీ స్థాయి చూసేటట్టు ప్రజలు లేరు. కాబట్టి ఒక సెలబ్రిటీ అయిన బిఎంఆర్ గారిని ఇంకొక సెలబ్రిటీ అయినటువంటి సుకుమార్ రెడ్డిని పెట్టుకోకపోతే నీకు ప్రజలు రారు. కాబట్టి ఈ రోజు నీ స్థితికి వచ్చిన రోజు నీ పతనం
స్టార్ట్ అయిందయ్యా. ఈ మా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి వర్గం లేదు. ఇప్పటి వరకు కావలికి కాపు కాసిన మా బేదా రవిచంద్ర నాయకత్వంలో ఇప్పటి వరకు కార్యకర్తలకు అండగా నిలబడినటువంటి మా సుబ్బానాయుడు గారి ఆశీస్సులతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను క్లీన్ చిట్ వ్యక్తిగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజున నా ఇంట్లో ధనవంతులు లేరు నాయన. నాకు నిలబడ్డ వాళ్ళంతా రైతు కూలీలు, రైతులు, పేదవారు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. రెడ్లందరూ నీ ఇంట్లో ఉన్నారు, మిగతా కులాలంతా నా ఇంట్లో ఉన్నారు నాయన. ఇక్కడే అర్థమవుతుంది మన ఇద్దరు విజయం కూడా త్వరలో తెలుసుకుందాం నాయన. ఏదేమైనప్పటికీ కూడా రాబో కురుక్షేత్రంలో నీకా నాకా ఉంటది. నీ ఒంటరిగా రాలేకనే ఈ రోజు బిఎంఆర్ లాంటి సీట్ ఉన్నటువంటి వ్యక్తిని అండు పెట్టుకొని కూడా నా దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా చెప్తూనే, అలాగే ఏదైతే కావలి అభివృద్ధికి నా దగ్గర స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంది, రైతులకి ఏ రకంగా మేలు చేయాలి, ఏ రకమైనటువంటి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలంటూ కూడా నా దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉన్నటువంటి చెప్తున్నటువంటి కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ కావాలి.